ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడు ప్రభువా. ఎవరు ఏ ఆశతో నీ సన్నిధిలో ఉన్నారో, ఎవరికి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము జెకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జెకర్యా చాప్టర్ 4 verse 6. Not by mighty nor by power but my spirit said the Lord of hosts. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ఈరోజు మీరు ఏ విషయం కోసమైనా ప్రయాసపడుతున్నారండి? మీ శక్తి వంచన లేకుండా పాపము ఎన్నో రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారా? మీ బలాన్ని ఆధారం చేసుకొని మీ జీవితాల్లో నా పరిస్థితుల్ని ఎదుర్కోవాలని ఆశపడుతూ ఉన్నారా? అయినప్పటికీ మీ వల్ల అవ్వట్లేదా? దాన్ని జయించలేకపోతున్నారా? లేకపోతే ఆ పరిస్థితిని మీరు ఎదుర్కోలేకపోతున్నారా? అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఒక్కటేనండి. మీ శక్తి చేత బలం చేత కాదు, కానీ నా ఆత్మ చేతనే చేస్తాను అని అంటున్నాడు. దేవుడి ఆత్మ కార్యాలు మన జీవితంలో జరగాలండి. మన శక్తి వల్ల, మన బలం వల్ల మనం చేసుకోలేని కార్యాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా మన జీవితంలో మనము ఆ కార్యాలని చూడగలుగుతాం. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు శక్తి బలాన్ని చూస్తే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరో తెలుసా అండి? గొలియాతు కదా. ఎంత బలాఢ్యుడిగా ఉన్నాడో, ఇశ్రాయేలు ప్రజలను అంతగా తిరస్కరిస్తూ తన బలాన్ని చూసుకొని, తన యొక్క శక్తిని చూసుకొని గర్వించి దేవుడి ప్రజల్ని తిరస్కరిస్తూ, దేవుని దూషిస్తూ ఎంతగా మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క కృంగుదలానికి కారణంగా ఉన్నాడు అంటే అంత భయంకరముగా తన శక్తి బలాన్ని ఉపయోగించాడండి గొలియాతు. ఒకసారి మనం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానడి ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచములు, అతని భుజముల మధ్య రాగి వల్లెమొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుమును ఎత్తుగలది. ఒకడు డాలును మోయచ్చు అతని ముందర పోవుచుండెను. చూస్తున్నారు కదండి ఎంత బలాఢ్యుడో అనే విషయాన్ని మనకు ఈ దేవుడి వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. అయితే 6 మూల జానడి ఎత్తుగా ఉన్నాడు అనమాట. అంత హైటెడ్గా ఉన్నాడు. అంతేకాకుండా అతని తలకి ఏం పెట్టుకున్నాడంట? రాగి శిరస్త్రాణం పెట్టుకున్నాడు. అంతేకాకుండా అతడు యుద్ధానికి కవచాన్ని ధరించుకున్నాడు తన శరీరం అంతా కూడా. అంతేకాకుండా తన భుజాల మధ్యలో కూడా రాగి బెల్లం ఒకటి కలిగి ఉన్నాడు. ఈ విధంగా తన శరీరం అంతా కూడా కవర్డ్గా ఉంది. అంటే ఎవ్వరు కూడా అతన్ని చంపడానికి ఛాన్స్ అనేదే లేదు. అతని దగ్గర ఉన్న ఈట ఎలా ఉంది అంటే దోనె ఉంటుంది కదా, దోనెలో నడుపుతున్నప్పుడు తెడ్డు అవి వేస్తుంటారు కదా, అంత పెద్దగా ఉందంట. ఆ మనిషి 6 జానళ్ళు ఎత్తున్నాడు. అలాంటప్పుడు అతను ముందర చూసుకుంటున్న ఇశ్రాయేలు వాళ్ళందరికీ భయమే వస్తుంది కదా సహజంగా. అందరు కూడా భయపడిపోతున్నారు ఆ యొక్క గొలియాతుని చూసి. ఎందుకంటే అతనితో యుద్ధం చేసి గెలిచేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అందులో అతను ఏమంటున్నాడంటే, మా ఫిలిస్తీన్ల నుంచి నేను ఒక్కడిని వస్తాను, ఇజ్రాయెల్ నుంచి కూడా మీరు ఒక్కడిని పంపించండి అంటున్నాడు. ఇతన్ని చంపడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆస్కారం లేదండి. తలకు చూస్తే శిరస్త్రాణం ఉంది, ఒళ్ళు చూస్తే కవచంతో ధరించుకుని ఉన్నాడు. ఎక్కడ కూడా అతన్ని చంపడానికి ఎవ్వరికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి అందరూ కూడా భయపడిపోతున్నారు అతని మాటలకి, అలాగే అతని యొక్క దృఢాకారాన్ని చూసేసి భయపడిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ఈ సమయంలో దేవుని బిడ్డగా ఉన్నటువంటి దావీదు అనుక్షణము కూడా దేవుడితో స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నటువంటి వ్యక్తి. అలాగే అడవిలో తన గొర్రెలు మేపుకుంటున్నటువంటి వ్యక్తి దావీదు. దావీదుకి ఉన్న శక్తి ఆశ్రయం ఎవరంటే దేవుడు. ఎందుకంటే అనేక సార్లు తన గొర్రె పిల్లల్ని ఎలుగుబంట్లు అలాగే ఏవైతే సింహాలు వచ్చి తీసుకోవాలన్నప్పుడు వాటిని గెలిచి జయించినటువంటి వ్యక్తి దావీదు. అయితే దావీదు వాళ్ళ నాన్న ఇషి ఏం చెప్పాడంటే, అన్న వాళ్ళు చాలా రోజులైంది యుద్ధంలో ఉన్నారు, నువ్వు ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి భోజనం ఇచ్చేసి రాపో అని చెప్పినప్పుడు సరే అని వాళ్ళ అన్నల కోసం ఆహారం తీసుకొని వస్తే, ఆ సమయంలో ఈ గొలియాతు వచ్చేసి ఇశ్రాయేలు ప్రజల్ని తర్వాత దేవుని చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు.
ఆ గొలియాతు మాటలు విన్నప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుంది. నా దేవుణ్ణి తిరస్కరిస్తాడా? మరి మేము ఇశ్రాయేలు ప్రజలము, దేవుణ్ణి తిరస్కరించేటువంటి అంత శక్తి సామర్థ్యము ఇతనుకుందా అని చెప్పి చాలా కోపంతో ఊగిపోతా అంటాడనమాట. సరే, ఇదే అధ్యాయంలో 26వ వచనం చూసినట్లయితే, దావీదు జీవం గల దేవుని సైన్యంను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు ఎంతటివాడు? వాని చంపి ఇజ్రాయెలు నుండి నిందను తొలగించి వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, కోపంతో ఊగిపోతున్న దావీదు మనసులో రగులుతున్న మంట ఇప్పుడు ఏం చేసిందంటే, పక్కన వాళ్ళని అడుగుతుంది, మళ్ళీ ఇతన్ని చంపితే ఏమొస్తుంది అంటే చెప్తారనమాట. మరి సగం రాజ్యం ఇస్తాడు, అలాగే సౌలు తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తాడని చెప్తాడు. అయితే ఇతను అన్న మాట మనం వింటున్నాం కదా, దావీదు అన్నాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు. మరి దేవుడు నమ్ముకున్నటువంటి మన ఎదుట ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అని చెప్పి చాలా మరి గొప్పగా పలుకుతున్నాడు. దేవుని యొక్క కార్యాలు చూసినటువంటి వ్యక్తి కాబట్టి దావీదు మరి దేవుని బిడ్డల్ని అంత తక్కువగా మాట్లాడడం, దేవుని అంత తక్కువగా తిరస్కరించి మాట్లాడుతున్నప్పుడు దావీదు తట్టుకోలేకపోయాడు అనమాట. అయితే ఈ విషయం ఆ నోట ఈ నాట పడి సౌలు దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. మరి దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చేస్తానన్నప్పుడు మరి అందరు కూడా చాలా అపహసిస్తారు, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వేంది ఆ యొక్క గొల్యాతితో యుద్ధం చేయడం అని చెప్పి వాళ్ళ అన్నలు కూడా అందరు కూడా చాలా తక్కువగా మాట్లాడతాడు. అయినా కూడా మరి దావీదు చెప్పిన మాట ఒకటే. ఇదే అధ్యాయంలో 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట్ల నుండి ఆ గొర్రెపిల్లను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవం గల దేవుని సైన్యంను తిరస్కరించున్న ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్క దాని వలె అగుననియు అని సౌలుతో దావీదు మాట్లాడతాడు. ఇక్కడ నాకు అన్ని రకాలుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. అడవిలో ఉన్నప్పుడు సింహాలు ఎలుగుబంటిలో నుంచి నా యొక్క గొర్రెపిల్ల రక్షించుకోవడానికి కృపనిచ్చిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడితో యుద్ధం చేయడానికి నాకు సహాయం చేయలేడా అని. ఎక్కడ కూడా దావీదుకి శక్తి కానీ బలం కానీ లేదండి. కానీ దావీదుకున్నటువంటి శక్తి ఎవరో తెలుసా? దేవుడు. దావీదుకున్నటువంటి ఆశ్రయం ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో గొల్యాత్ లాంటి సమస్యలు మన ఎదుటికి వచ్చి నిలబడినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అయితే మరి సున్నతి లేని ఆ ఫిలిష్తీయుని చూసి భయపడి కలవరపడిపోతున్నారో, అలాగే మన జీవితంలో కూడా చాలాసార్లు మనం కలవరపడిపోతుంటాం. చాలాసార్లు మనం విశ్వాసంలో సన్నగిల్లిపోతుంటాం. దావీదు ఎంత చిన్నవాడు, ఏమి యుద్ధ ప్రవీణుడైతే కాదు, మరి గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి. కానీ దావీదు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అడవిలో ఉన్నప్పుడు నన్ను రక్షించిన దేవుడు యుద్ధంలో నాకు సహాయం చేయలేదా అంటాడండి. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసమే చూస్తున్నాడు. దావీదులాగా మనం కూడా విశ్వాసం కలిగి ఉంటే మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సమస్యలైనా, లేకపోతే ఎలాంటి కఠినమైనటువంటి సిచ్యుయేషన్స్లో అయినా కూడా దేవుడు మనల్ని విడిపించడానికి శక్తివంతుడు, సమర్థవంతుడని మనం నమ్మాలి. ఆ విశ్వాసాన్ని దేవుడు మనలో చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. సింహాన్ని ఎదిరించడం ఏం చిన్న విషయం కాదు. దాన్ని దవడలు చేసి గొర్రెపిల్లని బయట తీసుకొచ్చుకున్నాడు దావీదు. ఎవరి వల్ల అంటే దేవుడి శక్తి వల్ల, దేవుడి సమర్థత వల్ల. అలాగే సాతాను యొక్క కోరలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి శక్తివంతుడు. అలా ఆల్రెడీ సాతాను ఓడిపోయిన యొక్క పరిస్థితి సాతాను యొక్క జీవితంలో మనం రోమా 16:20 చూసినట్లయితే, దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించడానికి ప్రామిస్ చేశాడు. అది ఓడిపోయింది, కేవలం తన తోక జాడిస్తుంది. దాన్ని చూసి మనం చాలాసార్లు భయపడిపోతున్నాం. కాబట్టి భయపడొద్దు, ఏ పరిస్థితికైనా భయపడక దావీదు వలె మనం ధైర్యంగా నిలబడినప్పుడు మన ఎదుట ఎంత కఠినమైన పరిస్థితులున్నా దాన్ని జయించడానికి దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఆ రోజు దావీదు జీవితంలో ఉన్న దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా ఉన్నాడండి. మరి ఎన్ని పరిస్థితులు కృంగజేసేవి నీ జీవితంలో వచ్చినా, అలాగే ఎంతమంది నిన్ను అవమానపరిచినా, నువ్వు చేయలేవు, నువ్వు చేతగాని వాడవన్నా కూడా నువ్వు భయపడొద్దు. అనేక సార్లు దావీదు జీవితంలో కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా అనేక కార్యాలు ఆల్రెడీ చేస్తున్నాడు. ఒకసారి దాన్ని మెమరైజ్ చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో చాలాసార్లు వచ్చాయి. అయినా వాటన్నిటిలో నిలబెట్టిన దేవుడు ఇప్పుడు నేను నిలబెట్టలేడా? సహాయం చేయలేడా? ఎవరి మాటలు పట్టించుకోకుండా దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. తండ్రి, నీ నామాన్ని మహింపరిచే విధంగా నా కృప చూపించు అని. ఏ యుద్ధ వస్త్రాలు ధరించుకోలేదు, ఏ ఆయుధాలు పట్టుకుని వెళ్ళలేదండి. కేవలం 5 రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. వడిసెలో పెట్టి దాన్ని గిరగిర తిప్పి కొట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అంతా కూడా కవర్డ్గా ఉన్నాడు. ఆ నుదుటి మీద కరెక్ట్గా దెబ్బ తగిలినప్పుడు అద్భుతకరమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. ఆ ఫిలిష్తీయుడు బొక్కబోల పడిపోయినాడు. అయితే దావీదు అతని తలను నరికేసి విజయోత్సాహాన్ని, దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చాడు.
కాబట్టి సాతాన్ మనల్ని నిరాశపరుస్తుంది, నిస్పృహ తీసుకొస్తుంది. కానీ దాన్ని భయపడక దేవుడి శక్తితో మనం జయించినప్పుడు అది కూడా బక్కబోల పడిపోతుంది మన ముందు. ఎందుకంటే మన పక్షంగా ఉండేది ఎవరు? దేవుడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన దేవుని ఆత్మ నడిపిస్తుంది. ఆ రోజు దావీదును నడిపించిన దేవుని ఆత్మ ఈరోజు నన్ను కూడా దేవుని ఆత్మ చేత నింపి నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నడిపిస్తాడు. విజయం మనదే. కాబట్టి భయపడక ఈ గొప్ప వాగ్దానాన్ని దేవుడి సన్నిధిలో మనం స్వతంత్రించుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికి సాయం చేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పదన్న శక్తి చేత బలం చేత కాదు కానీ ఆత్మ చేత మేము ఏదైనా చేయగలుగుతాం. దావీదు జీవితంలో చూసినటువంటి అద్భుతము ఎంత గొప్పది నాయన. వారందరూ భయపడ్డారు, అందరూ అపహసించారు, కానీ విజయం మీరు ఇచ్చారు. అలాగే మా జీవితాల్లో ఎవరు ఏ పరిస్థితులు గుండా ఈరోజు వెళ్తున్నారో ఆ పరిస్థితుల్లో ప్రభువా మరి నీ నామానికి మహిమకరంగా నిలబెట్టి ఎవ్వరు ఊహించలేనటువంటి గొప్ప కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.